ఈ రోజు అయితే మనం హెడ్డింగ్ అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ గురించి అయితే చూద్దాం. వెల్కమ్ టు డే 3 ఆఫ్ HTML. ఫస్ట్, వాట్ ఈస్ మీన్ బై ట్యాగ్? ట్యాగ్స్ అనేవి ఒక బ్రౌజర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి అయితే యూజ్ అవుతాయి. అంటే కంటెంట్ అనేది బ్రౌజర్లో ఎలా రిప్రజెంట్ చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఈ ట్యాగ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇప్పుడు మనం ఏదైనా వెబ్సైట్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ తీసుకుందాం. గూగుల్లో ఇక్కడ ఇంత పెద్దగా అయితే హెడ్డింగ్ అనేది ఉంది కదా, వీటికి హెడ్డింగ్ ట్యాగ్స్ అయితే యూజ్ చేస్తాం. అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్స్, ఇవి జస్ట్ కింద చిన్నగా ఒక స్లోగన్ లా కానీ లేకపోతే ఏదైనా చిన్న కంటెంట్ ఇవ్వడానికి అయితే పారాగ్రాఫ్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇది ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ VS కోడ్ ఓపెన్ చేసి మన index.html ఫైల్ని అయితే ఓపెన్ చేయాలి. లేటర్ h1 అని చెప్పి ట్యాగ్ ఇచ్చి వాట్ ఎవర్ ద నేమ్ యూ వాంట్ యూ కెన్ రైట్ దేర్. నేను ఇక్కడ వెల్కమ్ టు నాస్వో వరల్డ్ అని చెప్పి ఇచ్చా. దాని తర్వాత గో లైవ్ క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే అవుట్పుట్ వస్తుంది. హెడ్డింగ్ ట్యాగ్స్ టోటల్ 6 అయితే ఉంటాయన్నమాట. మనం ఇక్కడ h1, h2 అండ్ h6 అవుట్పుట్ అయితే చూద్దాం. వీటి టెక్స్ట్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు పారాగ్రాఫ్ ట్యాగ్. ఏదైనా పారాగ్రాఫ్ రాయడానికి మనం p ట్యాగ్స్ని అయితే యూజ్ చేస్తాం. ఇక్కడ నేను ఐఎమ్ ప్యాషనెట్ అబౌట్ లెర్నింగ్ న్యూ థింగ్స్ అని చెప్పి టెక్స్ట్ ఇచ్చాను. దీని అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది.